విద్యావంతులు ఎన్జిఓ సంస్థలు చేసిన కృషి ఫలితంగా సమాచార హక్కు చట్టము అక్టోబర్ 12, 2005 సంవత్సరంలో మన దేశంలో అమలులోకి వచ్చింది. ఈ సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశం రాష్ట్ర అధికార యంత్రాంగం కానీ కేంద్ర అధికార యంత్రాంగం కానీ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, తద్వారా అవినీతిని నిర్మూలించాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ చట్టం తీసుకురావడంలో ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన అనంతరము కమిషన్లను ఇటు దేశంలో కానీ రాష్ట్రాలలో కానీ కమిషన్లు పూర్తి స్థాయిలో నియమించి చట్టం పూర్తిని కాపాడే విధంగా కమిషన్లు పనిచేసేవి. కానీ గత కొంతకాలంగా కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క చట్టం స్ఫూర్తి దెబ్బతినే విధంగా కమిషన్లని తక్కువ మందిని నియమించడం, నియామకం జరిగినా కూడా కేసెస్ ఎప్పటికప్పుడు డిస్పోజ్ కాకుండా 3-4 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండడము, కొంత స్ఫూర్తి దెబ్బతీసే విధంగా విషయాలని గమనిస్తూ ఉన్నాం. అయితే మన రాష్ట్రంలో కూడా ఈ జీవోలు ప్రజలకు అందుబాటులో ఉండేవి కావు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అన్ని జీవోలు ప్రజలకు అందుబాటులో తెస్తామని, ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకునే విధానాన్ని అమలుపరుస్తామని, త్వరలో సమాచార కమిషనర్లను నియమించి పారదర్శకత ఏర్పరుస్తామని చెప్పి ఈ సమాచార హక్కు చట్టం పరిపాలనలో పారదర్శకత ఏర్పడ్డది. అధికారులు ప్రజలందరికీ జవాబుదారీగా ఉండడానికి ఏర్పడ్డది. తద్వారా అవినీతిని నిర్మూలించడానికి ఏర్పడినటువంటి ఈ చట్టాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వము పకడ్బందీగా అమలు చేస్తుంది అని చెప్పి సుపరిపాలన దిశగా పనిచేస్తున్నందుకు మేము ఈ యొక్క జరగబోయే ఎన్నికల్లో కూడా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మరొకసారి గెలవాల్సిన అవసరం ఉన్నది అని భావించి ఈ యొక్క సమాచార హక్కు చట్టం ప్రస్తుత పరిస్థితులను, భవిష్యత్తులో మన చట్ట స్ఫూర్తిని కాపాడుకోవడానికి చేయాల్సినటువంటి పరిస్థితులను వివరిస్తూ దీన్ని కలిసి వచ్చే మిత్రులతోటి సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా